భద్రాచలం వద్ద 31.5 అడుగులకు చేరిన గోదావరి ప్రవాహం. మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్లో భారీ వర్షాలకు దిగువకు భారీగా చేరుతున్న వరద నీరు. తాలిపేరు ప్రాజెక్టు పూర్తిస్థాయి సామర్థ్యం 74 మీటర్లు కాగా 72 మీటర్లకు చేరుకోవడంతో దిగువకు నీటిని విడుదల చేశారు. గడిచిన 24 గంటల్లో తాలిపేరు నుంచి 81,572 క్యూసెక్ల నీరు దిగువకు విడుదల చేశారు. ప్రస్తుతం తాలిపేరు ప్రాజెక్టు 14 గేట్లు పూర్తిగా ఎత్తివేసి మరో 6 గేట్లు 2 అడుగుల మేర ఎత్తివేశారు. 66,900 క్యూసెక్ల నీరు దిగువకు విడుదల చేశారు. ఎగువ ప్రాంతాల్లో వర్షానికి తోడు భద్రాద్రి జిల్లాలో వ్యాప్తంగా గడిచిన 3 రోజుల్లో విస్తారంగా వర్షాలు పెరుగుతుండటంతో గోదావరి ప్రవాహం అంతకంతకు పెరుగుతోంది. ఎడతెరిపి లేని వర్షాలకు భద్రాచలం పర్ణశాల వద్ద సీతావాగు పెరిగిన ప్రవాహం. నీట మునిగిన సీతమ్మ తల్లి నారచీరల ప్రాంతం. సీతమ్మ తల్లి నారచీరల ప్రాంతం సందర్శనను నిలిపివేశారు అధికారులు. మరో 3 రోజుల వరకు భద్రాచలం వద్ద గోదావరికి వరద ప్రవాహం పెరిగే సూచనలు ఉన్నట్లు తెలిపారు. 41 అడుగుల వరకు చేరే అవకాశం ఉందని కేంద్ర జలవనరుల సంఘం సూచించింది. భారీ వర్షాల నేపథ్యంలో అప్రమత్తమయ్యారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా యంత్రాంగం. ప్రమాదకర స్థాయికి గోదావరి ప్రవాహం పెరిగితే తీసుకోవాల్సిన ముందస్తు చర్యలపై సమీక్షించారు. భద్రాచలం వద్ద ప్రవాహం 43 అడుగులకు చేరితే మొదటి, 48 అడుగులకు చేరితే 2, 53 అడుగులకు చేరితే 3 ప్రమాద హెచ్చరిక జారీ చేయనున్నారు అధికారులు.